అదిగో ఆ పీకల్లోతు వరద నీటిలో మునిగి నడుస్తూ వరద నీటిలో చిక్కుకొని బయటకు వెళ్ళలేని వారికి ఆహార పదార్థాలను నెత్తి మీద మోసుకెళ్లి మరీ పంచుతున్నవారు, రాత్రుల్లోని చీకట్లో సైతం ప్రమాదాలను లెక్క చేయకుండా చిన్న గుడిసెల్లో పాకల్లో ఇళ్లలో చిక్కుకుపోయి ఆకలితో అలమటిస్తున్న వారికి భోజనం ప్యాకెట్లు అందిస్తున్నవారు కంపానియన్షిప్ విజయవాడ ఆర్గనైజేషన్ మరియు గుంటూరు కోవిడ్ ఫైటర్, జమాతే ఇస్లామీ హింద్, ఇలా ఎన్నో ఇస్లామిక్ స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చేసి కుల మతాలకు అతీతంగా వరదలు చిక్కుకున్న వారికి అనేక రకాలుగా తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీరందరికీ నా సెల్యూట్. వాహనాలు వెళ్ళలేని పరిస్థితుల్లో ఏదోలా టైరు ట్యూబ్ల మీద ఆహార పదార్థాలను నీళ్లపై దొల్లించుకుంటూ వెళ్లి మరి వరద బాధితులకు ఆహార నీటి అవసరాలను తీరుస్తున్న వీరంతా వివిధ ప్రాంతాలకు చెందిన మన భారతీయ ముస్లింలే. భూలోక వాసులపై కరుణ చూపించండి, పరలోకవాసి మీపై కరుణ చూపిస్తాడు. మీరు ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోండి, ఆ అల్లా మిమ్మల్ని ఆదుకుంటాడు అనేటటువంటి ఇన్స్పిరేషన్ కారణంగా